తెలుగు వంటల్లో పులుసు ఒక ప్రత్యేకమైన వంటకం. వివిధ ప్రాంతాల్లో వివిధ రకాలుగా చేస్తారు. మా ఇంట్లో చేసుకునే విధానం, ముందుగా చింతపండు పులుసు చేసి పెట్టుకోవాలి. తర్వాత ఒక మిక్సర్ గ్రైండర్లో పల్లీలు, పసుపు, కారం, ఉప్పు, రుచికి తగ్గ బెల్లం వేసి పచ్చి చింతపండు పులుసు పోసి గ్రైండ్ చేసుకోవాలి. బదులు షుగర్ కూడా వేసుకోవచ్చు. ఇలా మెత్తగా గ్రైండ్ చేసిన తర్వాత ఒక బౌల్లో సన్నగా కట్ చేసిన పచ్చి ఉల్లిపాయల్లో ఈ పేస్ట్ అంతా పోసి తగినన్ని కోల్డ్ వాటర్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ ఉల్లిపాయల్లో నేను కొంచెం పప్పు తాలింపు ముందే ఉంచాను. కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. తర్వాత తాలింపు కోసం బాణల్లో ఆయిల్ వేడి చేసి ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసి ఫ్రై చేసుకొని ఈ తాలింపు మొత్తం ఈ పచ్చి పులుసులో మిక్స్ చేసేసి వెంబడి వేడి అన్నంలోకి సర్వ్ చేసుకోవడం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.